రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఆల్ పార్టీ ఎంపీల భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం నవ్వుల పాలైంది. బనకచెర్లపై ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో రేవంత్ అజ్ఞానం మరోసారి బయటపడింది. దేవాదుల ప్రాజెక్టు గోదావరి బేసిన్లో వస్తుందా అని రేవంత్ ప్రశ్నించారు. బనకచెర్ల ప్రాజెక్టుతో ఏ నదులను అనుసంధానిస్తున్నారని అధికారులను అడిగారు. ఆ మాత్రం సోయి లేకుండా ముఖ్యమంత్రి ఉండడం తెలంగాణ దౌర్భాగ్యం. బనకచెర్ల ఎక్కడ కడుతున్నారో తెలియకుండానే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్లాన్ చేశారా అనే అనుమానం కలుగుతోంది. కాంగ్రెస్ పవర్ పాయింట్ అంతా తూతూ మంత్రపు డ్రామాయేనని, బీఆర్ఎస్ పోరాటంతో తప్పనిసరి ఏదో చేశామని బుకాయించే ప్రయత్నమేనని తేలిపోతోంది. Banakcherla is a reservoir, sir. That's okay. That location. It is in Prakasham Jilla, sir. Prakasham Jilla. And then you are facing. No, sir. Basin. Penna. Penna Basin. Penna. So they are shifting Godavari Basin to Penna Basin. Penna Basin, yes. Ante kada. Via Krishna Basin. Via Krishna. Godavari to Krishna to Penna. That is three basins. Okay. ఇక్కడ సార్ ఇది దేవాదుల కూడా గోదావరి బేసినే కదా. గోదావరి బేసిన్ సార్. ఇక్కడ సార్ ఇది దేవాదుల కూడా గోదావరి బేసినే కదా. గోదావరి బేసిన్ సార్. ఇక్కడ సార్ ఇది దేవాదుల కూడా గోదావరి బేసినే కదా. గోదావరి బేసిన్ సార్. ఇక్కడ సార్ ఇది దేవాదుల కూడా గోదావరి బేసినే కదా. గోదావరి బేసిన్ సార్. Now this is their plan, sir. This is they called Nagarjuna Sagar project phase 2. This is, sir, I mean, as per Andhra Pradesh projection, this is, they say, this is the leftover of the original NSP, sir, which they will try to fulfill under this scheme. ఇప్పుడు దాస్ గారు కృష్ణా బేసిన్ లో నాయకట్కి ఎంత పడుతుంది వాటర్? ఈజ్ దర్ ఎనీ Krishna basin low, sir. I mean, in our Krishna river below Nagarjuna Sagar is around 160 TMC utilization. Krishna Delta systems ki, sir. సో దాంట్లో ఇప్పుడు 80 TMC they are supplementing from Pattisima. యా పట్టిసీమ 80 or 90 TMC మేబీ 80 TMC. 80 TMC. ఈ పట్టిసీమ 80 TMC లో కూడా వీ హావ్ టు గెట్ 45 TMC కాదు. ఇంటర్ బేసిన్ ఎప్పుడైతే వాడుతున్నారో గోదావరి టు కృష్ణా బేసిన్, ఇఫ్ దే ఆర్ యూటిలైజింగ్ దట్ వాటర్ వీ హావ్ టు గెట్ సమ్ షేర్. ఐ థింక్ అకార్డింగ్ టు దట్ వీ హావ్ టు గెట్ 45 TMC ఫ్రమ్ కృష్ణా బేసిన్. 80 TMC low, sir. 35 TMC belongs to Karnataka. Karnataka and Maharashtra also has to get. And also in Andhra Pradesh, sir, it was said that all this water will be used upstream of Nagarjuna Sagar. That means it will be used for Telangana region only. సేమ్ ఏమంటారు ఫిలాసఫీ అప్లై చేస్తే ఇప్పుడు వాళ్ళు గోదావరి బేసిన్ నుంచి వాటర్ కృష్ణాకి షిఫ్ట్ చేస్తున్నప్పుడు కృష్ణా బేసిన్ ఎంత అయితే వాడుతున్నారో అందులో వీ హ్యావ్ టు గెట్. అదే చెప్తున్నాను సార్, దట్ అండర్ దిస్ total utilization, sir, Polavaram Banakcherla link almost 15 lakhs in new. అటు కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు వాటి పరిధిలోని రాష్ట్ర ఆయకట్టుపై కూడా సీఎం రేవంత్ అజ్ఞానం బయటపెట్టుకున్నారు. కృష్ణా ఆయకట్టుకు ఎంత వాటర్ పడుతుందని అధికారిని అడిగారు. కృష్ణా బేసిన్లో ఆయకట్టు, దాని నీటి అవసరాలు కూడా రేవంత్కు తెలియదని తేలిపోయింది. అసలు తెలంగాణ సాగునీటి అవసరాలపై రేవంత్ రెడ్డికి కనీస సోయి లేదా అని అనుమానం నిజమైంది. ఇలాంటి అజ్ఞానపు మాటల రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు, అబద్ధపు ప్రచారం చేశాడు. 18 నెలలుగా కాళేశ్వరంపై రేవంత్ తప్పుడు కూతలతో విషం కక్కుతున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లీవిల్ అందిస్తారు. లీవిల్, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కనీస అవగాహన లేకుండా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి దీనంతా? ఇవాళ మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి పప్పులో కాలేసం చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా నీళ్లు తెలంగాణ విషయం, తెలంగాణ ఆకాంక్షలు, తెలంగాణ అస్తిత్వం తెలియని ముఖ్యమంత్రి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. అది రేవంత్ రెడ్డి అని అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కావచ్చు, అత్మూరి కేటీఆర్ 10 సంవత్సరాల సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసింది. అయితే వాళ్ళ మళ్ళొక్కసారి బనకచెర్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి గోదావరి నది జలాలను ఏపీ అప్పనంగా దోసుకుపోతుంది, ఏపీ దోసుకుపోవడాన్ని కట్టడి చేయాలి, లేకపోతే తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టినట్టు అవుతుంది, వాళ్ళ తెలంగాణ రైతులకు మళ్ళీ ఎడారి అవుతుందని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం దీనిపైన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి గోదావరి నది జలాలను ఏపీ ఏ విధంగా దోసుకుపోతుంది, బనకచెర్ల ద్వారా ఇవాళ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం తోటి
కలిసి ఇవాళ తెలంగాణ నీటి వాటాను, తెలంగాణ నీటి లెక్కలను ఏ విధంగా తప్పుదో పట్టించే విధంగా చేసిన దానిపైన పూర్తిగా కులంకుశంగా తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రైతులకు అర్థమయ్యే విధంగా మొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. చేయడమే కాకుండా అనేక సందర్భాల్లో కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వం, తెలంగాణకు శ్రీరామ రక్ష, తెలంగాణ నీటి వాటాకు ఖచ్చితంగా మేము ముందుండి పోరాడతాం. నీటి కేటాయింపుల్లో ఏమైనా అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పిన అయితే వల్ల దానికి ఆనాడు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పిన విషయాన్ని ఉటంకిస్తూ ఇవాళ ఏదైతే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రభుత్వం పెట్టింది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి ఎంపీలందరికీ కూడా ఆహ్వానించింది. కానీ మళ్ళొక్కసారి ఇవాళ రేవంత్ రెడ్డి తన అసమర్థతను, తన ఏదైతే తనకు తెలియని, ఏదైతే తనకి ఏమాత్రం కూడా అవగాహన లేని విషయాన్ని మళ్ళొకసారి బయటపడింది. ఇవాళ ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి ప్రజెంటేషన్ ఇస్తున్న క్రమంలో దేవాదుల ఏ నది పైన ఉందని చెప్పడం అడగడం కావచ్చు, బనకచెర్ల ఏ బేసిన్ లో నిర్మిస్తున్నారనేది చెప్పిన విషయాలు ఇవాళ మళ్ళొక్కసారి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రైతులను, తెలంగాణకు ఈ ముఖ్యమంత్రి అవసరమనే విధంగా కూడా ఆలోచన పడే విధంగా ఇవాళ చర్చ జరుగుతుంది. తెలంగాణ పట్ల ఏమాత్రం కూడా అవగాహన లేదు, తెలంగాణ పాలన కావచ్చు, తెలంగాణ ప్రజల విషయంలో కూడా అవగాహన లేదు. ముఖ్యమంత్రి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా అందరు చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ నది కేటాయింపుల, నది జలాల కేటాయింపే కాదు, ఏ విషయంలో కూడా అవగాహన లేకుండా ఇవాళ ముఖ్యమంత్రి వివరిస్తున్న తీరు ఇవాళ తెలంగాణ జరుగుతున్న అన్యాయంకు నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ తెలంగాణకు అడగడుగున జరుగుతున్న అన్యాయం పట్ల ఇవాళ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా తనకు కనీసం అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న ఇవాళ మళ్ళొక్కసారి కూడా నవ్వుల పాలైండు. ఇవాళ ఏదైతే సచివాలయంలో జరుగుతున్న ప్రజెంటేషన్ లో భాగంగా ముఖ్యమంత్రి అడిగిన క్వశ్చన్లకు ఇంజనీర్లంతా కూడా ముక్కున వేలేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమాత్రం కూడా సోయి లేకుండా, కనీసం అవగాహన లేకుండా మాట్లాడిన మాటల పట్ల తెలంగాణ రైతులు, తెలంగాణ నీటిపారుదల రంగ నిపుణులు కూడా ఇవాళ ఆశ్చర్యానికి గురవుతున్నారు. బనకచెర్ల ఏ బేసిన్ లో కడుతున్నారు, కనీసం కూడా అవగాహన లేకుండా మాట్లాడిన మాటలు ఇవాళ అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇవాళ బనకచెర్ల ఏ బేసిన్ లో కడుతుందో చెప్పలేని ముఖ్యమంత్రి ఉండడం మన దౌర్భాగ్యం. అలాంటి ముఖ్యమంత్రి తెలంగాణ హక్కులను, తెలంగాణ నీటి వాటాలను ఏదైతే కాపాడతాడు, కాపాడమే కష్టంగా మారింది. అందుకే ఈ ముఖ్యమంత్రి ఈ విధంగా వివరిస్తుండు. అతనికి నీళ్లు, నిజాలు, వాళ్ళ తెలంగాణ పట్ల సోయి, తెలంగాణ పట్ల అస్తిత్వం, తెలంగాణ ఆకాంక్షలు ఏవి కూడా తెలియదు కాకనే అందుకు నిదర్శనమే వల్ల ఆయన నీటిపారుదల సంబంధించిన ప్రజెంటేషన్ లో ప్రవర్తించిన చీరటి నిదర్శనం అని చెప్పేసి కూడా సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. వాళ్ళ ముఖ్యమంత్రికి ఏమాత్రం సోయి ఉన్నా తెలంగాణ పట్ల, తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడానికి ఆయనకు అవగాహన ఉంటే కదా అనే అంశాన్ని కూడా వాళ్ళ మరొకసారి చర్చనీయాంశమైంది. వాళ్ళ బనకచెర్ల ప్రజెంటేషన్ లో భాగంగా ముఖ్యమంత్రి వివరిస్తున్న తీరు పట్ల అందరూ కూడా సమాజం అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నట్టు. అలాగే లివిల్ సాగునీటి ప్రాజెక్టులపై రేవంత్ సర్కారు ఉద్దేశపూర్వక నిర్లక్ష్యానికి సంబంధించి త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం ఉండబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నాడు తెలంగాణ ఉద్యమంలో సైతం నీళ్లు, నిధులు, నియామకాలను ఒక ట్యాగ్ లైన్ తో ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించింది. 14 సంవత్సరాల ఉద్యమ కాలంలో అనేక సందర్భాల్లో కూడా తెలంగాణ జరుగుతున్న నీటి వాటాల కేటాయింపుల్లో బహిరంగంగానే అనేక చర్చా వేదికల్లో కావచ్చు, అనేక సభలు సమావేశాల్లో సైతం ఏపీ జలదోపిడిని ఆనాడు బహిర్గతంగా చెప్పిన విషయం తెలిసిందే. కేంద్రంతో కూడా అనేక సందర్భాల్లో కూడా పోరాటం చేసిన విషయం తెలిసిందే. అయితే వాళ్ళ తెలంగాణ స్వరాష్ట్రం సాధించిన తర్వాత 10 సంవత్సరాల్లో అనేక ప్రాజెక్టులు కట్టుకొని తెలంగాణ రైతాంగానికి పచ్చని పంటలు పండే విధంగా విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇవాళ దానికి విరుద్ధంగా ఈ 19 ఏళ్ల పాలనలో పూర్తిగా అస్తవ్యస్తం సాగునీటి రంగం అంతా కూడా కుదేలైపోయింది. వాళ్ళ కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపెట్టి వాళ్ళ పూర్తిగా రైతాంగం నోట్లో మట్టి కొట్టే విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు నిరసనగా తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజానికానికి మేలు జరిగే విధంగా బీఆర్ఎస్ పార్టీ నడుమించింది. అందుకు అనుగుణంగానే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. త్వరలోనే ఈ సమావేశంలో ముఖ్య నేతలతో పాటు పలువురు సాగునీటి రంగ నిపుణులను కూడా ఆహ్వానించి తెలంగాణ జరుగుతున్న జలదోపిడి విషయంలో అన్యాయాన్ని కూడా ఎప్పటికప్పుడు జనాల ప్రజలకు తెలియజేయాలి, ప్రజలకు రైతాంగాన్ని జరుగుతున్న నష్టాన్ని తెలంగాణ ప్రజల ముందుంచాలనే ఆలోచనతో ఈ రూపకల్పన చేసినట్టు ఇప్పటికే అనేక సందర్భాల్లో సాగునీటి రంగంలో జరుగుతున్న జలదోపిడికి బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో పోరాటం చేస్తుంది. వాళ్ళ మరొకసారి కూడా ఈ పోరాటాన్ని పిలుపునిచ్చింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నడూ కూడా తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిన మాటలు వల్ల మరొకసారి నిజమయ్యే సునీత. థ్యాంక్ యూ లివిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.